ఈరోజు అనేక మంది నిన్ను వేలం చేస్తూ ఉన్నారేమో, అనేక మంది చులకన చేస్తూ ఉన్నారేమో, ఎందుకు ఈ జీవితం అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, నీ భార్య నిన్ను అవమానించిందేమో, నీ భర్త నిన్ను ఏలం చేశాడేమో, నీకు సరైన ఉద్యోగం లేదని నిన్నే అనేక మంది బాధ పెడతా ఉన్నారేమో, నీ కులాన్ని పెట్టో నీ బలహీనతను పెట్టో అనేక మంది చులకన చేస్తూ ఉన్నారేమో. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ మనుషుల దగ్గర నువ్వు తగ్గించుకో. ఏ మనుషుల దగ్గర అయితే నువ్వు తగ్గించుకుంటావో ఆ మనుషుల దగ్గర నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. మారానుభవాన్ని మధురంగా మార్చిన దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చిన దేవుడు, ఈ దావీదుని ఇశ్రాయేలుకు 2 రాజుగా మార్చిన దేవుడు, యోసేపుని ఐగుప్తులో ప్రధానమంత్రిగా మార్చిన దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికి తోడై ఉన్నాడు. ఇదే దేవుడు వాగ్దానం. మనుషులు ఎదట తగ్గించుకుంటే అదే మనుషులు ఎదట నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఏ మనుషులైతే నజరేతు అనే గ్రామాన్ని తునీకరించారో, ఏ రాజులైతే, ఏ పరిపాలన చేసేవారైతే ఏ నజరేతు అనే గ్రామాన్ని తునీకరించారో ఆ గ్రామంలోనే యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో మంచి అనేది లేదేమో. నజరేతులాగా అనేక మంది తునీకరిస్తూ ఉన్నారేమో. నజరేతులాగా పనికిమాలి దానిగా, పనికిమాలి వాడిగా ఉన్నావేమో. దేవుడి కోసం రోషం కలిగి నిలబడుతుంటే అనేక మంది వేలం చేస్తూ ఉన్నారేమో. నీ కుటుంబమే నువ్వెందుకు పనికి రావు అని అంటూ ఉన్నారేమో. అయితే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబం ఎదట, నీ గ్రామం ఎదట, నీ దేశం ఎదట నిన్ను త్వరలో హెచ్చించబోతూ ఉన్నాడు. అయితే నీ ప్రజల ఎదట, నీ కుటుంబం ఎదట, నీ గ్రామం ఎదట నువ్వు తగ్గించుకో. ఖచ్చితంగా నిన్ను దేవుడు హెచ్చించబోతామన్నాడు. రోమన్, యెరూషలేము పెద్ద పెద్ద ప్రాంతాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారు చెడిపోయిన, పాడైపోయిన గ్రామంలో పుట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు మనందరం చెడిపోయిన వారమే, మనందరం పాపంలో పుట్టిన వారమే. ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నన్ను కూడా నా కుటుంబస్తులే, నా గ్రామస్తులే, నా స్నేహితులే నన్ను తునీకరించారు. నిజంగా ఇప్పటికీ నన్ను తునీకరిస్తూనే ఉన్నారు. నేను చేస్తున్న పరిచర్యని తునీకరిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు తగ్గించుకో. ఏ మనుషులు ఎదటైతే తగ్గించుకుంటావో ఆ మనుషులు ఎదటే నిన్ను హెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, తేటగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో కుంగిపోతూ ఉన్నావు, నువ్వు ఏ విషయంలో బాధపడతా ఉన్నావు, నిన్ను ఎవరు బాధ పెడతా ఉన్నారు? నీ కుటుంబస్తులు నిన్ను బాధ పెడతా ఉన్నారా? నీ స్నేహితులే నిన్ను వేలం చేస్తూ ఉన్నారా? నీ బంధువులే నిన్ను చూసి అపహాసం చేస్తూ ఉన్నారా? నీతో ఉన్నవారే నిన్ను తక్కువ చేసి వేలం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారా? నీ అపజయాన్ని చూసి, నీ నిరాశను చూసి, నువ్వెందుకు పనికిరావని, ఇంకా నీ జీవితం వేస్ట్ అని అనేక మంది వేలం చేస్తూ ఉన్నారేమో. అయితే దేవుడు ఈరోజు అంటా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు పాపిష్టి నజరేతును, అందరూ తునీకరించిన నజరేతుని ఎంచుకున్నట్లుగా ఈరోజు ఏ కుటుంబం అయితే నిన్ను తునీకరించిందో, ఏ గ్రామం అయితే నిన్ను తునీకరించిందో, ఏ దేశం అయితే నువ్వు ఎందుకు పనికిరావని, పాపిష్టి మనిషివని, నీలో ఏది మంచిది లేదని ఎవరైతే అవాయిడ్ చేస్తూ ఉన్నారో, తునీకరిస్తూ ఉన్నారో, నిన్నే దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనం సిద్ధంగా ఉన్నావా? ఆనాడు దావీదుని హెచ్చించిన దేవుడు, యోసేపుని హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.